దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం విలాప వాక్యాలు 3వ అధ్యాయము 32వ వచనం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఈరోజు ప్రభు మనతో ఏమైనా మాట్లాడుతున్నాడంటే, ఆయనే బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడతాడంట. ఆయన ఎందుకు బాధపెడతాడు? ఆయన ఎందుకు మళ్ళీ జాలిపడతాడు? అసలు ఆయన కృపా సమృద్ధి మనకెందుకు దయచేస్తాడు? అసలే బాధే పెట్టకుండా ఉంటే, మన జీవితంలో వేదనే పెట్టకుండా ఉంటే, మన జీవితంలో కన్నీరే పెట్టకుండా ఉంటే, మన జీవితంలో ఏ ఇబ్బంది రాకుండా ఉంటే ఇంకా ఆయన మన మీద జాలిపడాల్సింది ఎందుకు? ఆయనే కొట్టి, ఆయనే తిట్టి, అన్నీ ఆయనే చేసి మళ్ళీ ఆయన మన మీద జాలి చూపించడం ఎందుకు? అదేదో మనల్ని బాధ పెట్టకుండా ఉంటే బెటర్ కదా. కొంతమంది అంటారు, నా జీవితంలో దేవుడు ఎట్లా చేశాడేంటి, నా జీవితంలో ఇలాంటి కార్యాలు చేశాడేంటి దేవుడు, నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి, నా జీవితం దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం రాయకుండా నన్ను ఎట్లా చేశాడేంటి అని దేవుడి మీద కొన్నిసార్లు మనం నిందిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం దేవుడి మీద మన ఇష్టం అనుసారమైన ఊహంతో మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈరోజు ప్రభు మనతో చెప్తుంది ఏంటంటే, ఆయనే బాధ పెట్టిన ఒకవేళ ఆ బాధపడిన దాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడంటే కృపా సమృద్ధిని ఇస్తాడు. కృపా సమృద్ధి అర్హత లేని వ్యక్తి అర్హతను దయచేయడం, అర్హత లేని వ్యక్తిని అర్హత దయచేయడమే కాకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే జాలి పడతాడంట. జాలి పడే వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా అతనికి ఇంకొక రకంగా అయినా సహాయం చేయాలి, ఇంకొక విధమైన సహాయం చేయాలి అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈరోజు ఈ పునరుద్ధాన దినం రోజున దేవుని సన్నిధికి వెళ్తున్న మనందరం మన జీవితంలో ఈ వాగ్దానం ఒక్కసారి దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? ఎన్నోసార్లు మనం బాధపడుతూ ఉన్నాం, ఎన్నోసార్లు మనం వేదన చెందుతూ ఉన్నాం, ఎన్నోసార్లు మనం బలహీనమవుతూ ఉన్నాం, ఎన్నోసార్లు మన జీవితంలో ఎంతో వేదనకరమైన పరిస్థితులు, రోదనకరమైన పరిస్థితులు, ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళాం. కానీ ప్రభు మాత్రం మనల్ని ఆయన కృపా సమృద్ధిని బట్టి మనం ఏ ప్లేస్కి వెళ్ళినా, ఎలాంటి పరిస్థితులకు వెళ్ళినా ఆయన కృపా సమృద్ధిని బట్టి మనం జాలిపడి మనల్ని తిరిగి హత్తుకుంటున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని, ఎక్కడ నేను బాధపడుతున్నానో ప్రభా, ఆ బాధను తీసివేసుకోవడానికి నీ కృపా సమృద్ధిని దయచేవా అయ్యా. నేను ఇక్కడ ఎంతగానో ఈ వేదన చెందుతున్నా, ఇక్కడ ఎంతగానో రోదన చెందుతున్నా ప్రభా, నీ చిత్తమైతే నా మీద జాలిపడవా, నా కుటుంబం మీద జాలిపడవా, నా ఆర్థిక ఇబ్బందుల వల్ల, నా ఆర్థిక పరిస్థితుల వల్ల నేను ఎంతో కొట్టుమిట్లాడిపోతున్నాను ప్రభా అని నువ్వు అనగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు లోబడే స్థితి, నువ్వు ఆయనకి విధేయత చూపించే స్థితి, ఇదన్నీ గమనించిన దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే విధేయతను బట్టి. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీవు దేవుని సన్నిధిలో, పునరుద్ధాన సన్నిధిలో నువ్వు గడపాల్సిన నువ్వు ఏదేదో పనులు పెట్టుకొని ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళిపోతా నీ ఇష్టానుసారమైన జీవితంతో మనం ఉంటున్నామేమో. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే ప్రభు ఈరోజు మనకు చెప్తున్న మాటను బట్టి ఏమంటున్నాడంటే, ఆయన మనల్ని బాధ పెడతాడు. ఎందుకు బాధ పెడతాడు? అసలు బాధ కారణం ఏంటంటే పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఆ పాపాన్ని మనం చేసామనుకో, మనం ఏమవుతాం? నరకానికి పాత్రలు అవుతాం. కానీ పాపం చేయకుండా, పాపాన్ని మన జోలికి రానికుండా మనం తప్పుకున్నాం అనుకో, ఇమీడియట్గా ఏమవుతాం? మనం పరలోకానికి వెళ్ళడానికి మార్గం సిద్ధపరుస్తాడు దేవుడు. ఈరోజు ఈ వాగ్దానం మనం వింటున్నప్పుడు ఒకే ఒకటి మనం ప్రార్థన చేసుకున్నామా? అయ్యా, నేను ఎక్కడ బాధపడుతున్నానో, అయ్యా నీ వలన వచ్చిన బాధలా, లేదా సాతాను సంబంధం వల్ల వచ్చిన బాధలా, నేను ఎలాంటి బాధలను బట్టి నేను ఉన్నాను ప్రభా అని నువ్వు ఒక్కసారి అనగలిగితే దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని నువ్వు వెళ్ళిన ప్రతి పనిలో ఆ వాగ్దానం చేత పట్టుకో. ప్రభా, నేను ఇక్కడ నాకు బాధ వస్తుంది, ఈ బాధ రావడానికి కారణం ప్రభా నేను వల్ల, లేదంటే లోకస్తుల వల్ల, ఎవరి వల్ల వస్తుందో నన్ను నేను పరిశీలన చేసుకున్నా అని ఎప్పుడైతే అంటావో ఆయన మన జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, కృపామయ, దయగలిగిన రాజా, రక్షకానికి వందనాలు స్తోత్రాలు. ఇప్పుడు వరకు ప్రభా మన ఎంతగానో కాపాడి క్షేమాన్ని ఇచ్చే ప్రభా, అయ్యా నీకు
నీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం చేసావు. ఈరోజు పునరుద్ధాన దినం రోజున ప్రభా నీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చావు ప్రభా. మేమే అల్పులంగా ప్రభా, అనాలోచన రహితంగా మేము జీవించే వారంగా మేము ఉంటున్నాం కానీ ప్రభా, అలాంటి వారంగా మేము ఉండకుండా ప్రభా నీ చిత్తము మా ఎడల సిద్ధీకరించండి, నీ చిత్తమే మా ఎడల జరిగించండి, నీ చిత్తమే మేము కనుగొనే వారంగా ప్రభా నీకు ఇష్టమైన పాత్రలుగా మేము ఉండడానికి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకునే యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.